గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. శ్రీ మహారాజ్ ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణంలో మేడాపురం సర్కిల్ ప్రధాన రహదారిపై శ్రీ మహారాజ్ ఛత్రపతి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరిస్తూ దర్శించుకున్నారు. అనంతరం సభలో మహారాజ్ శ్రీ ఛత్రపతి శివాజీ చరిత్ర గురించి ప్రజలకు వివరించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం హిందూపూర్లో చేయడం చాలా అభినందనదగ్గ విషయం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం హిస్టరీలో నేను చూడటం ఇది. ఇటువంటి విగ్రహం మన ప్రాంతంలో హిందూపూర్ ప్రాంతంలో ఆ మహానుభావుని యొక్క విగ్రహం రావడం, ఆ మహానుభావుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో రావడం చాలా ఆనందం. మరి విగ్రహం అంత పెద్దది పెట్టాలంటే ఆషామాషి విషయం కాదు. దీనికి ఛత్రపతి శివాజీ ట్రస్ట్ కమిటీ సభ్యులు, చలపతి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా, అధ్యక్షులు, మిగతా సభ్యులందరూ కూడా అద్భుతంగా పనిచేసి మంచి చక్కటి స్థలంలో వానర సేన వీళ్ళందరూ కూడా దీన్ని పాటుపడినటువంటి 50 మంది కమిటీ సభ్యులకు, 50 మంది ప్రజలకు హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ ఛత్రపతి శివాజీ యొక్క మహానుభావుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో మరి కమిటీ సభ్యులందరికీ, పాటుపడినటువంటి వ్యక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలి. వాళ్ళ కుటుంబాలు సుఖంతో, సంతోషంతో, ఆనందంతో, ఆరోగ్యంతో కలకలలాడాలని కోరుకుంటూ మరి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి చలపతి మరియు వానర సేన సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోవడం. జై హింద్.